ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. హోషేయ ప్రవక్త ఒక మంచి కవి. తను దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు చిరునవ్వులతో, నిదర్శనాలతో, ఎంతో సృజనాత్మకంగా, ప్రకృతి సంబంధంగా చెప్తూ ఉంటాం. మనం ఇక్కడ ఈ హోషేయ గ్రంథంలో చూస్తాం. ప్రతిదీ కూడా ప్రకృతి సంబంధంగా దేవుని కన్నులతో చూసి తను వివరిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎంత బాగుంటుంది కదా దేవుని కన్నులతో మనం చూస్తే. అదే ఈ హోషేయ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఇక్కడ మంచు ఉన్నట్లు నేను అతని కుందును. యాకోబుని చూస్తే రాత్రంతా ఇలా మంచులోనే దేవునితో పొనుగులాడి ఇశ్రాయేలుగా మారాడు. తన విన్నపాలు దేవునికి తెలియపరుచుకొని గొప్ప జనాంగంగా మారాడు. అదే తన కుమారుడికి కూడా, యోసేపుకు కూడా అంత శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. నేను మంచులో నుంచి వచ్చే శ్రేష్టమైన ఫలాలు నీకు ఇస్తాను అని చెప్పి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. అటువంటి మాటలే, అవే మాటలే హోషేయ తిను సొంత మాటల్లో చెప్తున్నాడు అన్నమాట. తిను ప్రకృతి సంబంధంగా వివరిస్తూ చెప్తున్నాడు. మంచు వలె నేను అతని కుందును, అలాగా అంటి పెట్టుకొని ఉంటాను, అతడికి అభివృద్ధి కలుగు చేస్తాను అని. దేవుడు ఈ రోజు కూడా మనతో అదే చెప్తున్నాడు, మనకు అభివృద్ధి కలుగు చేస్తానని. మంచు వలె మనతోనే ఉండి మనకి సస్యశ్యామలం దయచేస్తానని. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. దేవునికి మనం లోబడాలి. మనం ఆయనకి పూర్తిగా అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన మార్గాలు సరిచేస్తాడు, మనల్ని సస్యశ్యామలంగా చేస్తాడు, మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ యొక్క గొప్ప ఆశీర్వాదములు మా కోసం దాచి ఉంచావు. ప్రతి క్షణము తండ్రి మాకు తెలియపరుస్తున్నావు, నీ ప్రవక్తల ద్వారా తెలియపరిచావు. ఈ గ్రంథంలో రాసి పెట్టి ఉంచి మాకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నావు నాయన. ఈ గొప్ప ఆశీర్వాదములు తండ్రి మేము అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, లోతైన వేర్లు కలిగి ఉండాలని మీరు చెప్తున్నావు నాయన. అవన్నీ మేము నీ యందు ఫలించి అభివృద్ధి కొమ్మల్లాగా మేము పొందుకోవటానికి, అవన్నీ మా యందు సఫలపడటానికి సహాయం చేయమని, అటువంటి కృప మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.